నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకే వేదిక మీద కనబడబోతున్నారు. అసలు ఎందుకు మరి ఢిల్లీలో ఇద్దరు ఒకే వేదిక మీద కనబడబోతున్నారు ఏంటి అనే దాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మరి ఇద్దరు ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒక వేదిక మీద కనబడబోతున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సందర్భంలో వాళ్ళు ఒక వేదిక మీద కనబడబోతున్నారు సార్? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అంటారు. దానికి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు. మామూలుగా ఒప్పుకోకపోయినా గురు శిష్యులు అనేది మిగతా పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు అంటూ ఉంటాయి. సరే, గురు శిష్యులు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో అలా చేస్తాడు పరిపాలన అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది, దాంట్లో డౌట్ లేదు. అలాగే చంద్రబాబు గారిని రెస్పెక్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు, ఆ విషయం ఆయన కూడా చెప్తారు. అయినంత మాత్రాన చంద్రబాబు గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు వింటారా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. పోనీ రేవంత్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు గారు వింటారా? వినరు కదా. ఎవరి పరిపాలన వాళ్ళది, ఎవరి రాష్ట్రాలు వాళ్ళవి, ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళవి, ఎవరి యాక్టివిటీ వాళ్ళది ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలు చూస్తే కనుక ఒకదానికి మిక్స్ అయి ఉంటాయి. తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభావం తెలంగాణ మీద ఉంటుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ రెండు రాష్ట్రాలకి మిక్స్ అయ్యి మాత్రమే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు, ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీలో ఉంటారు. బహుశా నేను అనుకోవటం సోమవారం, మంగళవారం కూడా ఉంటారేమో. షెడ్యూల్ ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు మంగళవారం దాకా కూడా ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రేపు ఖచ్చితంగా ఉంటారు, మరి ఎల్లుండి ఉంటారో ఉండరో ఇంకా అఫీషియల్ షెడ్యూల్ నాకు కరెక్ట్గా స్పష్టత లేదు. వీళ్ళిద్దరూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసే అవకాశం ఉందా, వీళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉందా అనే దాని మీద చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అక్కడ జనరల్గా కేసీఆర్ గారి నిఘా వ్యవస్థ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి వేగులు ఉంటారు, సహజంగా ప్రత్యర్థులు గమనిస్తూ ఉంటారు కదా. అందులో వీళ్ళిద్దరు రహస్యంగా కలిస్తే ఇంకా అసలు పెద్ద న్యూస్ అవుతుంది, పెద్ద న్యూస్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య పరిచయాలు ఉండి కట్టసిగా కలుసుకున్నా కానీ దాన్ని ఇంకో రకంగా భూతత్వంలో చూపించే ప్రయత్నం ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలు చేస్తారు. బహుశా నేను అనుకోవటం వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా ప్రైవేట్గా కలవకపోవచ్చు, కానీ అఫీషియల్గా మాత్రం ఒక వేదిక మీద కనిపించబోతూ ఉన్నారు. ఏ వేదిక అది అని అంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి టెర్రరిజాన్ని తగ్గించేందుకు, నిర్మూలించేందుకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోటి కేంద్ర హోంశాఖ ఒక మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. ఇది అఫీషియల్ న్యూస్. ఇప్పుడు అర్బన్ టెర్రరిజం పెరిగిపోతుంది అనేది బీజేపీ యొక్క అభిప్రాయం. నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు, అర్బన్ టెర్రరిజం పెరిగిపోతుంది. సో కాబట్టి దీన్ని నివారించాలి. అర్బన్ టెర్రరిజాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ రాబోయేటువంటి రోజులు అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తుంది అనేది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసినటువంటి ఎన్నికల ప్రచారం కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ. ఇప్పుడు టెర్రరిజాన్ని అలాగే తీవ్రవాదాన్ని రెండింటినీ తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. దానికి వీళ్ళు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లో 31 మంది నక్సలైట్ను చంపేశారు ఒకే రోజు. సో అక్కడ ఉండేటువంటి తీవ్రవాదం ఇప్పుడు తెలంగాణ వైపు వస్తుంది. అక్కడ ఉండే నక్సలైట్లు, మావోయిస్టులు తెలంగాణ వైపు మూవ్ అవుతున్నారు అనేది సమాచారం. కొంతమంది ఏమంటున్నారు ఏఓబి వైపు వెళ్తున్నారు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ వైపు వెళ్తున్నారని ఇంకొంత సమాచారం. అటు తీవ్రవాదం కానీ దేశంలో అంతర్గతంగా ఉన్న దాన్ని, లేదా ఉగ్రవాదం కానీ, వాటి రెండింటిని నిర్మూలించడానికి అన్ని రాష్ట్రాల సహకారం అవసరం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారం కూడా అవసరం. అందుకు పిలుస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ప్లస్ ఉగ్రవాదం ఎక్కడ ఉగ్రవాద కదలికలు కనిపించినా, బయటకు వచ్చినా కానీ దాని మూలాలు హైదరాబాద్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ మీటింగు తెలంగాణకి, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెంట్ మీటింగ్. ఇది అఫీషియల్ మీటింగు. దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని
ఆదేశాలు, కొన్ని సూచనలు, సలహాలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తాయి. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఏం జరగబోతుంది అనేటువంటి ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ మీటింగు ఇవన్నీ అఫీషియల్గా అందరికి కనిపించేటువంటివే, కానీ తెర వెనుక ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది. ఇప్పుడు అక్కడ నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇదే కదా ప్రధానమైనటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీకి సంబంధించిన ఇష్యూ. దీని మీద బీజేపీ పెద్దలు మాట్లాడాల, ఇప్పటి వరకు అగ్రనేతలు మాట్లాడాల. దీని మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతోటి ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి. రెండేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు, ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు విన్నవించేటువంటి అవకాశం లేకపోలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీస్ ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో పరిపాలన అనేది సవ్యంగా జరిగేటువంటి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆయన మీద ఉన్నటువంటి కేసులు కానీ వీటన్నింటిని స్పీడప్ చేయాలి అనేటువంటి ఒక ప్రస్తావన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి కదా కలిసేది, ప్రైవేట్గా బహుశా ఈ అంశాల ప్రస్తావనకు రావచ్చు. ఒకవైపు అక్కడ కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది ఈ కేసుని, ఆ కేసు విచారణ జరుగుతూ ఉంటుంది. కానీ మిగిలినటువంటి కేసుల పరిస్థితి ఏంటి, ఇదొకటి. అలాగే జనరల్గా ఇంకా పోలవరం కానీ వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం, పోలవరం తర్వాత అమరావతికి సంబంధించినటువంటి అంశం ఇవన్నీ మాట్లాడతారు. ప్లస్ నామినేటెడ్ పోస్టులు వీటికి ప్రస్తావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారి పర్యటన, ఢిల్లీ పర్యటన అయిపోయి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ అయితే వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా వినిపిస్తుంది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన దాంట్లో. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారితో మాట్లాడే అవకాశం ఉందా అని అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు షేర్ చేసుకునే అవకాశం ఉంది. ప్లస్ హైడ్రాకు సంబంధించినటువంటి అంశం ఆల్రెడీ ఇష్యూ ఉంది. హైడ్రాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం మూసి సుందరీకరణ అనేది, కాబట్టి ఖచ్చితంగా ప్రస్తావించడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే సుందరీకరణ అనేది అవసరమే, మూసి ప్రక్షాళన అవసరమే, కానీ పేదలకు సంబంధించి న్యాయం చేయాలి, అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలో హైడ్రాకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు అలాగే కొంత ప్రస్తావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. ఆ అంశాలకు సంబంధించి అమిత్ షా దగ్గర ప్రస్తావనకి రావడానికి అవకాశం ఉంది. కొన్ని పెండింగ్ ఉన్నాయి. 9th 10th షెడ్యూల్లో ఉండే అంశాలతో పాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఢిల్లీలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు సీఎంలు అఫీషియల్గానే కలిసే అవకాశం ఉంది. దొంగచాటుగా కలవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, అఫీషియల్గా కలిసే అవకాశం ఉంది. అఫీషియల్ అంశాల మీద వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి.